శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక వీరికి జరిగేది ఇదే. ఏ మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున వీరికి ఎలా ఉంటుంది, ఎటువంటి హెచ్చు తగ్గులతో కూడుకొని ఉంటుంది, కలిగే శుభ అశుభాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క జీవితంలో మీ చెడుని కోరుకుంటున్న వ్యక్తులు ఎవరో తెలిసిపోతుంది. ఆశ్చర్యపోతారు. చాలా కాలంగా విశ్వసిస్తున్నారు. వారిపైన అపార నమ్మకం పెట్టుకున్నారు. మీకు ఒక విషయంలో చెడు చేశారు అనే విషయం తెలిసి షాక్ అవుతారు. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఉండొచ్చు. కానీ వారు మీకు కీడు చేయాలని ప్రయత్నించారని ఊహించని ఒక విషయం తెలుస్తుంది. ఈ సంఘటన ద్వారా ఈ విషయం బహిర్గతమవుతుంది. దీన్ని చూసి మీరు షాక్ అవుతారు. మిగిలిన అంశాలు ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని కలిసే అవకాశం వస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఈ రోజున సక్సెస్ అవుతుంది. కుల వృత్తులు ఎవరైతే చేసుకుంటున్నారో, వృత్తి జీవితంలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో, మీకు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభించబోతుంది. ఇది వరకు సపోర్ట్ చేయని వారు సపోర్ట్ చేయడం మీకు ఒకంత ఆశ్చర్యం కలిగించవచ్చు. కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు. ఇదంతా మీకోసమే, మీ మీద ఉన్న ప్రేమ కోసమే. వ్యాపార సముదాయం నడుపుతున్న వారికి అనుకూల సమయంగా చెప్పొచ్చు. వినియోగదారులను ఆకర్షించి మార్పులు చేర్పులు చేయాలంటూ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వినియోగదారుల నుంచి కూడా ఈ రోజు ప్రశంసలు దక్కబోతున్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం రాబోతోంది. ఆర్థిక పురోగతికి సంబంధించి, ఆదాయ మార్గాలకు సంబంధించి చేస్తున్న యత్నాలు సఫలీకృతం కానవస్తున్నాయి. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజున నడవబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం ఊహించని ఒక సంఘటన ద్వారా కీడు కోరుకుంటున్న వ్యక్తుల గురించి తప్పక తెలుస్తుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, గణపతి ఆరాధన చేసుకోవడం కూడా మేలు కలగచేస్తుంది. అంతా మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్.